పరీక్షలంటేనే విద్యార్థుల్లో ఎక్కడా లేని భయం. బాగానే చదివినా ఆందోళన పడిపోతుంటారు. చదివింది గుర్తుపెట్టుకోవడం, బాగా రాయటంలో తడబడుతుంటారు. అందుకే విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు, భయాన్ని పోగొట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రధాని ప్రతి సంవత్సరం పరీక్షా పే చర్చ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్ కార్యక్రమం ఢిల్లీ వేదికగా ఇవాళ జరిగింది. వివరాలు చూద్దాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని చెప్పారు. ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సలహాలు ఇచ్చారు. అలాగే పరీక్షలపై విద్యార్థుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రోబోలం కాదని మనుషులమని చెప్పారు. క్రీడల ద్వారా రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి అంతా పోయి ఉపశమనం లభిస్తుందన్నారు. విద్యార్థులకు విశ్రాంతి అవసరమని తెలిపారు. స్టూడెంట్స్ రోబోలు కాదని వాళ్ళను ఒకే చోట బంధించి పుస్తకాల పురుగులుగా మార్చేయటం సరికాదన్నారు. వాళ్ళకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయని అవి చేసే స్వేచ్ఛ ఇస్తే చదువులోనూ ముందంజలో ఉంటారని సూచించారు. పరీక్షలే జీవితం అనుకోవద్దని, ఇలాంటి ఆలోచన కరెక్ట్ కాదన్నారు మోదీ. స్టూడెంట్స్ ఎగ్జామ్స్, స్కూల్ పాఠాల దగ్గర ఆగిపోవద్దని, జ్ఞానాన్ని పెంచుకోవటం మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. జ్ఞానం ఎంత పెంచుకున్నా తక్కువేనన్నారు. అలాగని పరీక్షలు జ్ఞానానికి మధ్య లింక్ పెట్టడం సరికాదన్నారు. रोबोट की तरह जी नहीं सकते, हम इंसान हैं। आखिरकार हम पढ़ाई क्यों करते हैं? आगे के क्लास में जाने के लिए। हाँ सर। हम हर स्तर पर अपने सर्वांगीण विकास के लिए पढ़ाई करते हैं। जब आप शिशु मंदिर में थे, उस समय आपको बताया गया, आपको उस समय लगा होगा कि ये क्या मेहनत करवा रहे हैं, क्या पढ़ाते हैं, मुझे माली तो बनना नहीं है, मुझे फूल की क्यों बात बताते हैं। और इसलिए मैं हमेशा परीक्षा पर चर्चा करने वालों से उनको भी, उनके परिवार को भी कहता हूँ, उनके टीचर्स को भी कहता हूँ कि बच्चों को आप दीवारों में बंद करके एक प्रकार से किताबों में का ही जेल खाना बना दें तो बच्चे कभी भी ग्रो नहीं कर सकते। उनको खुला आसमान चाहिए, उनकी पसंद की कुछ चीजें चाहिए। अगर वो अपनी पसंद की चीजें अच्छे से करता है तो पढ़ाई भी अच्छे से कर लेगा। ఎలాంటి ఒత్తిడి ఉన్నా పట్టించుకోకుండా స్వతహాగా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. క్రికెట్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాటర్ బాలుపై మాత్రమే దృష్టి పెట్టి 6, 4 ఎలా కొడతారో అలాగే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. విద్యార్థులకు కుటుంబమే విశ్వవిద్యాలయం వంటిదన్నారు. అందరికీ 24 గంటల సమయమే ఉంటుందన్న ఆయన సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన అలువేల సాయి తేజ అనే విద్యార్థి మాట్లాడుతూ ప్రధానమంత్రి మాటలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, పరీక్షల సమయంలో తమకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సాయి శస్త్ర ప్రధాని మోదీని ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు వేగంగా చోటు చేసుకుంటాయని, ప్రకృతిని కాపాడుకునేందుకు ఏమేం చేయాలని ప్రధాని ప్రశ్నించింది. దీనికి ప్రధాని స్పందిస్తూ వాతావరణం గురించి పిల్లలు ఆలోచిస్తూ ఉండటం శుభ పరిణామమన్నారు. భోగాలు అనుభవించాలని అనుకునే కొందరు తమ సంతోషం కోసం ప్రకృతిని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని నాశనం చేయడం మన కల్చర్ కాదని మోదీ చెప్పుకొచ్చారు. లైఫ్ స్టైల్ అనేది తన మిషన్ అని, దీని అర్థం ప్రకృతిని కాపాడేలా మన జీవనశైలిని మార్చుకోవటమేనని తెలిపారు. నేల, నీరును తల్లిగా భావించడం మన సంప్రదాయమని వ్యాఖ్యానించారు. ప్రకృతి సంరక్షణలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ భారీగా చెట్లు నాటుతున్నామని చెప్పుకొచ్చారు. और मुझे अच्छा लगा कि मेरे देश के बच्चों के मन में भी क्लाइमेट की चिंता है। ज्यादातर दुनिया में जो डेवलपमेंट हुआ उसमें एक भोगवादी संस्कृति पनपी। ये सब मेरा है, मुझे मेरे खुश के लिए मुझे उपयोग करना है। मुझे अगर अच्छा फर्नीचर चाहिए तो मैं 200 साल पुराना झाड़ काट दूंगा। कोयला कितना ही जलाना पड़े, मैं 24 घंटे बिजली जलाऊंगा। उन्होंने प्रकृति का सबसे ज्यादा विनाश किया। प्रकृति के शोषण वाला हमारा कल्चर नहीं है। मेरा एक मिशन लाइफ है, LIFE, लाइफ स्टाइल फॉर एनवायरनमेंट। आज भी हमारे यहाँ पेड़ की पूजा होती है, उसके त्योहार होते हैं, नदी को माँ मानते हैं। तो ये सारे हमारे संस्कार के प्रति हमें गर्व करना होगा। और आपने देखा होगा भारत इंडिया ने एक बड़ा अभियान चला रहा है, एक पेड़ माँ के नाम।
కాగా పరీక్షల ఒత్తిడి నుంచి విద్యార్థులను విముక్తి చేయడమే పరీక్షా పే చర్చ కార్యక్రమం లక్ష్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి ఒత్తిడి స్థాయిను తగ్గించడం, వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపించడమే ప్రధాన ఉద్దేశం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.